ఓవైపు అణుయుద్ధం చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బీరాలు పలుకుతుండగా మరోవైపు సింధు జలాలను ఇవ్వాలని ఆ దేశం భారత్ను బతిమాలుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించాలని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం భారత్కు విజ్ఞప్తి చేసింది. చీనాబ్, జీలం, సింధు నదుల జలాలను పాకిస్తాన్కు ఏ అడ్డంకి లేకుండా భారత్ ప్రవహించనివ్వాలని ఆగస్టు 8న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం సూచించింది. జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం సింధు ఒప్పంద నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, దిగువ రిపేరియన్ దేశంగా పాకిస్తాన్ ఆ హక్కులను కలిగి ఉందని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తెలిపింది. ఆ ప్రకటనను స్వాగతించిన పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటనలో పేర్కొంది. భారత్ కూడా ఒప్పందం బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చాలని కోరుతున్నట్లు వివరించింది. కాగా సింధు జలాలపై నిర్మించనున్న 2 ప్రాజెక్టుల డిజైన్లపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తుతూ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత అక్కడ జరిగే విచారణను భారత్ గుర్తించడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు సింధు జలాలను ఇచ్చే ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. నీరు నెత్తురు కలిసి ప్రవహించలేవని తేల్చి చెప్పింది.